ఇలాంటి హెయిర్ చూడంగానే ఏమనిపిస్తుంది, మనసుకి ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుందో కదా. సో మళ్ళీ 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 అది రిపీట్ చేసి మళ్ళీ రివైండ్ చేసుకుని మన యూట్యూబ్లో మళ్ళీ మనం చూస్తూనే ఉంటాం. అలాంటి హెయిర్ మనకు కూడా కావాలి అనిపిస్తుంది కదా. సో అది ఉంటే చాలు, ఇంకా లైఫ్లో ఇంకేం అక్కర్లేదు అబ్బా అనిపిస్తుంది కదా. హలో మై ఫేస్ మై సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్తోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్ళిపోతున్నారు లేదా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను హెయిర్ కేర్ గురించి చెప్పడానికి వచ్చేసాను. సో హెయిర్ అన్నది డల్గా ఉంది, డ్రైగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఇవాళ నేను ఒక మంచి ఆయిల్ అన్నది చెప్పబోతున్నాను. మీరు thumbnail లో చూస్తే అర్థమైపోయింది కదా, కోకోనట్తో మన ఆయిలింగ్ అనేది చేసుకోబోతున్నాం. ఊరికి కొబ్బరి నూనె కదక్క, ఏం చేయాలి, కొబ్బరి నూనె తీసుకుని రాసుకోవడమే కదక్క, నాకు రిజల్ట్ రాలేదు అనుకుంటే ఇవాళ మీరు పొరబడతారు. కానీ ఇవాళ మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఇలా కూడా చేసుకోవచ్చా, ఇలా కూడా మనం కోకోనట్ ఆయిల్ అన్నది అప్లై చేసుకుంటే మన హెయిర్ అన్నది మనకి డ్రై అవ్వకుండా, ఫ్రిజ్ అన్నది లేకుండా, మనకి స్ట్రైట్గా కూడా మన హెయిర్ అనేది హెల్తీగా కూడా ఉండేలాగా ఇవాళ ఈ ఆయిలింగ్ అన్నది చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే 12 o'clock వచ్చిన ఆడియన్స్ కోసం నేను మంచి హెయిర్ కేర్, స్కిన్ కేర్ కి సంబంధించిన DIY రెమెడీస్ అని చెప్తూ ఉంటాను. అలాగే ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను. సో మీరు కూడా మిస్ చేయకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. పక్కన బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో అనేది చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో అందుకని ఒక లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మన హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గానే అవ్వడం కాకుండా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసి ఇవాళ ఆయిలింగ్ అన్నది నేను చెప్పబోతున్నాను. కొబ్బరి నూనె గురించి ఈ వీడియో ఎంత అవసరమా అనుకుంటారా? ఏమి కాదండి, కొబ్బరి నూనెతో పాటు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది ఇక్కడ నేను యాడ్ చేయబోతున్నాను. సో అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీ హెయిర్ అనేది న్యాచురల్ పద్ధతుల్లోనే సిల్కీగా స్మూత్గా మీ హెయిర్ అనేది మేనేజబుల్గా చేసేసుకోవచ్చు, జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే కొబ్బరి నూనె అన్నది తీసుకోవాలి. ఓకేనా? సో కొబ్బరి నూనెతో పాటు ఇక్కడ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి, ఘీ, మీరు విన్నది నిజమే. నెయ్యి మన తినడంతో కాకుండా మన హెయిర్ పెట్టుకుంటే డ్రైనెస్ అన్నది పోతుంది, రఫ్నెస్ అన్నది ఉండదు. మనకి ఎప్పుడు చిక్కులు పడిపోతూ ఉంటుంది కదా, ఆ చిక్కులు అన్నది పడకుండా మన హెయిర్ అనేది మేనేజబుల్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది నెయ్యి. సో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే ఉండడం వల్ల, విటమిన్ ఈ కూడా ఉండడం వల్ల మన హెయిర్ నరిష్డ్గా ఉంచుతుంది, మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అలాగే మన హెయిర్ని మనకి కండిషనర్ యూస్ చేయక్కర్లేకుండానే మన హెయిర్ అనేది కండిషన్ అయి ఉంటుంది. సో అందుకే నేను నెయ్యి అనేది ఇక్కడ యూస్ చేశాను. ఇక్కడ నాకు హార్డ్ వాటర్ రావడం వల్ల నా హెయిర్ అనేది అసలు స్ప్లిట్ ఎండ్స్గా డ్రైగా అయిపోయింది అనమాట. సో అందుకని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా హెయిర్ని రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అప్పుడు నేను కొబ్బరి నూనె అనేది, ఈ ఆయిల్ అన్నది నేను యూస్ చేశాను అనమాట. సో అందుకని మీ అందరితోనూ షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అందుకనే నా ఆడియన్స్కి, నా సబ్స్క్రైబర్స్కి గ్యారంటీగా నేను చెప్పాలి అని చెప్పి వీడియో అనేది చేసేస్తున్నాను. సో అందుకని ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి అన్నది చూసేద్దాం. సో ఏం లేదు, కొబ్బరి నూనె అనేది 3 spoons తీసుకున్నాను. ఆ తర్వాత నేను నెయ్యి అన్నది 2 spoons తీసుకున్నాను. ఇది అన్నది మీరు ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు ఉంటే 1/2 spoon తీసుకోండి, చాలా డ్రై వాళ్ళు ఉంటే 3:2 రేషియోలో తీసుకోండి, ఆయిలీ స్కాల్ప్ వాళ్ళైతే 3:1 రేషియోలో తీసుకోవాలి. ఓకేనా? సో తీసేసుకుని మంచిగా ఇప్పుడు డబుల్ బాయిలర్ మెథడ్లో ఇది హీట్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. అందరూ ఏం చేస్తారంటే గిన్నె పెట్టుకుని నీళ్లు పోసేసుకుని ఆ తర్వాత గిన్నె అన్నది అందులో పెట్టేస్తారు. నేను అలా పెట్టిన తర్వాత గిన్నెలోకి నీళ్ళు వెళ్ళిపోయాయి. సో అందుకని అది కన్వీనియంట్గా లేదని చెప్పి నేనేం చేశానంటే ఒక గిన్నె తీసుకుని వాటర్ పోసేసి దాని మీద నేను స్టవ్ మీద పెట్టేసి, స్టవ్ వెలిగించి దాని మీద ఒక పళ్ళెం అనే పెట్టాను అనమాట. సో పళ్ళెం పెట్టిన తర్వాత అప్పుడు నేను ఆ గిన్నె, మన నూనె వేసుకున్న గిన్నె అనేది పెట్టేసుకుని అలా కలుపుతూ ఉంటే మనకి ఇన్ఫ్యూజన్ అనేది అయిపోతుంది. ఒక్క ఆయిల్ లాగా మనకి ఆ నెయ్యి అలాగే మనకి కొబ్బరి నూనె కూడా కరిగిపోయి ఒక నూనె లాగా మనకి కనబడుతుంది. అప్పటి వరకు మనం అది హీట్ చేసేసుకుంటే మనకి నీళ్ళు అన్నది అందులోకి వెళ్ళిపోవు. అలాగే మనం ఏదైనా పని చేసుకోవడానికి వెళ్ళినా సరే మనం సిమ్లో పెట్టి చేసుకుంటే అది కరిగిపోయి రెడీగా ఉంటుంది. మనకి ఎక్కడ యూజ్ చేయడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి నేను ఇలా యూజ్ చేశాను. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఓకేనా? సో తర్వాత నేను ఇది ఆయిల్ అన్నది ఇన్ఫ్యూషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను లూక్ వామ్గా ఉన్నప్పుడు హెయిర్కి నేను అప్లై చేసుకున్నాను. గోరువెచ్చటిగా ఉన్నప్పుడే నేను హెయిర్కి నేను అప్లై చేసుకున్నాను. మంచిగా స్కాల్ప్కి బాగా కాన్సన్ట్రేట్ చేశాను. అలాగే లెంత్కి కూడా నేను మంచిగా అప్లై చేసేసుకున్నాను, పెట్టుకున్న తర్వాత మసాజ్ అన్నది చేశాను. వేడి పుడుతుంది, మీకు గ్యారంటీగా భయపడకండి, వేడి పుడుతుంది. ఎందుకంటే నెయ్యి అన్నది మనకి
ఉండడం వల్ల, నెయ్యి ఉండడం వల్ల హీట్ అన్నది అది ప్రొడ్యూస్ అవుతుంది న్యాచురల్‌గానే. సో, అందుకని ఆల్రెడీ లూక్ వార్మ్‌గా ఉన్న అది మన హెయిర్‌కి మసాజ్ చేయడం వల్ల మనకి లోపల స్కాల్ప్ వరకు మనకి లోపల దాకా అబ్జార్బ్ అయ్యి మన హెయిర్ అన్నది డ్రై అవ్వకుండా కాపాడుతుంది హెయిర్ వాష్ అయిపోయాక కూడా. సో, అందుకని ఇక్కడ నేను మంచిగా 2 మినిట్స్ అనేది మసాజ్ చేసుకున్నాను. మసాజ్ చేసుకున్న తర్వాత జడ వేసేసుకున్నాను. రబ్బర్ బ్యాండ్ అన్నది మీరు సిల్క్ కానీ, సాటిన్‌ది కానీ తీసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే మనకి హెయిర్ ఫాల్ కూడా తక్కువ అవుతుంది. హెయిర్ బ్రేకేజ్ అనేది మనకి లెంగ్త్‌లో అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సో, ఆ తర్వాత నేను ఓవర్ నైట్ అనేది వదిలేసాను. మీకు ఓవర్ నైట్ అన్నది ఇక్కడ కన్వీనియంట్‌గా లేదు అనుకుంటే 3-4 అవర్స్ అన్నది వదిలేసి మీరు హెయిర్ వాష్ అనేది చేసేసుకోవచ్చు. చేసేసుకున్న తర్వాత ఇంకేమీ లేదు. ఇంకేం అప్లై చేసుకోక్కర్లేదు. కండిషనర్ అప్లై చేసుకోవద్దు. మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూతోనే మీరు హ్యాపీగా మీరు హెయిర్ వాష్ అనేది చేసేసుకోండి. బయట దొరికే మనకి చేయించుకునే ట్రీట్మెంట్ లాగా మన మొహమే మన హెయిర్ మీద కనపడుతుంది అంతలాగా ఉండదు. కానీ మన హెయిర్ మేనేజబుల్‌గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, స్మూత్‌గా ఉంటుంది. ఒక మంచి వాల్యూమ్‌నెస్‌గా కూడా అనిపించింది. సో, అందుకని చాలా నాకు బాగా నచ్చింది. సో, అందుకని మీ అందరికీ నేను షేర్ చేయడానికి వచ్చేసాననమాట. సో, మీరెలా ఉంది, ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎప్పటి వరకైనా ఇలా మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా లేదా అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. వాష్ చేసేసుకున్న తర్వాత మీరు హ్యాపీగా మీ హెయిర్‌ని మీరు ఎంజాయ్ చేసేయండి. ఆ తర్వాత మీరు హెయిర్ అన్నది జడ వేసేసుకొని పడుకోండి రాత్రి. ఓకేనా? సో, ఆ తర్వాత మీరు ఏ కండిషనర్ యూజ్ చేయొద్దు, ఏ సిరమ్ యూజ్ చేయొద్దు. మీ హెయిర్ అనేది ఇది యూజ్ చేయగా మీకు మీ హెయిర్ రిపేర్ అవుతుంది, డ్యామేజ్ ఫ్రీ అవుతుంది, మేనేజబుల్‌గా ఉంటుంది. ఇంకేం కావాలి? బావుంది కదా! సో, కండిషనరే అక్కర్లేకుండా మీరు ఏ క్రీమ్ అన్నది మీరు బయట కొనుక్కోక్కర్లేకుండానే ఈజీగా మీరు ఈ 2 కలిపేసి మీ హెయిర్‌కి అప్లై చేసేసుకొని వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది అప్లై చేసేసుకొని షాంపూ చేసుకోవడమే కదా! చాలా సింపుల్‌గా ఉంది కదా! సో, అందుకని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను వీడియోస్ అని కూడా చేస్తున్నాను. సో, కి సంబంధించింది మీకేదైనా సిరమ్స్ గానీ, లేకపోతే మీకు ఇంకా ఏదైనా ఆయిలింగ్ గానీ, ఏదైనా కావాలంటే కూడా నాకు కామెంట్ చేసి అడగడం మర్చిపోకండి. నేను గ్యారంటీగా ఆ వీడియోస్ అనేది మీ అందరికీ తీసుకొచ్చేస్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా మీకు హెయిర్‌కి సంబంధించి హెయిర్ గ్రోత్‌కి ఏదైనా టిప్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను గ్యారంటీగా ఆ వీడియో అనేది తీసుకొచ్చేస్తాను. పోయే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాగే మళ్ళీ అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది. మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.